Okay, good morning, students. So the class is starting now. Actually, only 19 participants. As I told you earlier, మీకు ఆల్రెడీ చెప్పినట్టే మీరు అందరూ కూడా కొంచెం అటెండెన్స్ ఒకటి మెయింటైన్ చేయండి అమ్మా. అది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే అటెండెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే
మేము తీసుకున్న టైంలో మీరు లేకపోతే మేము అటెండెన్స్ అబ్సెంట్ వేసుకోవాల్సి వస్తుంది. ఐ మీన్ ఐఎమ్ ఏ క్లాస్ టీచర్ ఫర్ మెక్ఏ. సో అందుకని మీకు చెప్తున్నాను ప్రత్యేకంగా, అటెండెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వై? బికాస్ యూనివర్సిటీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎవ్రీ వీక్స్ అటెండెన్స్. ఓకే, సో అందరికి వినపడుతుంది కదమ్మా? ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. వినపడుతుంది సార్. ఓకే, సో యాక్చువల్లీ నేను చెప్పినట్టు మన సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. సో అక్కడతో మనకి ఫస్ట్ యూనిట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో మెటీరియల్ విల్ బి షేర్ టుడే. మీకు మెటీరియల్, ఫస్ట్ యూనిట్ మెటీరియల్ అంతా కూడా నేను ఈరోజు షేర్ చేస్తాను. లైక్ స్లైడ్ షో పెడతాను. వచ్చిందా? రైట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వచ్చింది. రైట్, చూడండి. సో ఫస్ట్ యూనిట్ లో వచ్చేటప్పటికి ప్రోటోటైపింగ్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత స్టీరియోలిథోగ్రఫిక్ అపరేటర్స్ లైక్ మోడల్స్, స్పెసిఫికేషన్స్, ప్రాసెస్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా చూసాం మనం. సో తర్వాత సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్. ఇందులో కేస్ స్టడీస్ అని కొన్ని ఉన్నాయి చూడండి సిలబస్ లో. అంటే ప్రతి యూనిట్ కి కేస్ స్టడీస్ ఉంటాయి కంపల్సరీ. కేస్ స్టడీస్ ఇస్ నథింగ్ బట్ మనం ఏంటంటే ఒక రియల్ మోడల్ ని అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్న ద ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద స్టూడెంట్స్ పార్ట్. సో నాకు ఉన్నంత వరకు నేను కొన్ని కేస్ స్టడీస్ మీకు మెటీరియల్ లో ఇస్తాను. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు దాకా మీరు సో లిక్విడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్స్ గురించి యు ఆల్రెడీ సీన్. ఓకే, మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి, అండ్ యూ హ్యావ్ సమ్ క్లియర్ ఐడియా. సో వాట్ ఈస్ దిస్ లిక్విడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్? అంటే మనకి లైక్ ఎస్ఎల్ఏ అంటే ఏంటి, ఎస్జిసి అంటే ఏంటి, అంటే సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ అండ్ స్టీరియోలిథోగ్రఫీ అపరేటర్స్. మీరు ఏం చేస్తారంటే just go for the Google and search any one example for stereolithography apparatus. స్టీరియోలిథోగ్రఫీ అపరేటర్స్ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే కనుక ఇవ్వండి అని అందులో కొడితే మీకు కొన్ని పేపర్స్ కూడా ఓపెన్ అవుతాయి, లైక్ రీసెర్చ్ పేపర్స్. రీసెర్చ్ పేపర్స్ లో అది ఏం చేస్తాడంటే దే హ్యావ్ రీసెర్చ్డ్ వన్ ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేస్తారంటే లైక్ దీని ప్రాసెస్ పారామీటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎలాగా ఇది చేంజ్ అవుతుంది, వాట్ ఆర్ ద మెటీరియల్స్ దే ఆర్ యూజ్డ్, ఇవన్నీ వస్తాయి. దీన్ని అంతటినీ కూడా మీరు ఒక కేస్ స్టడీ కింద రాసుకోవాలి. కేస్ స్టడీ మీన్స్ స్టీరియోలిథోగ్రఫీ అపరేటర్స్, యూజింగ్ స్టీరియోలిథోగ్రఫీ అపరేటర్స్, హౌ యు ఆర్ మేకింగ్ ఏ ప్రొడక్ట్ అనే దాని గురించి రాయాలి. ఓకే, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ స్టూడెంట్, ప్లీజ్ గో త్రూ గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ ఎనీ వన్ ఎగ్జాంపుల్. ఓకే, టిల్ మనం ఇప్పుడు దాకా విన్న ఈ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ గురించి అది చూడండి. అలాగే సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ మీద కూడా ఒక కేస్ స్టడీ. సో దీస్ టూ ఆర్ ద మీన్ అసైన్మెంట్ అనమాట. మీకు ఈ రెండు కంప్లీట్ చేస్తే మనకి అసైన్మెంట్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి అసైన్మెంట్ కింద ఈ కేస్ స్టడీస్ నేను మీకు ఇస్తున్నాను. సో ఐ థింక్ యూ ఆల్ understood what is a liquid based rapid prototyping system and what is a rapid prototyping system. Okay, actually in this unit right, ఇవి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము డ్రా చేసి వాటికి ఆన్సర్స్ కూడా నేను పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి మార్చ్ 2018 లో అడిగాడు. డిస్క్రైబ్ వేరియస్ స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్ విత్ హైలైటింగ్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. అలాగే ఎక్స్ప్లెయిన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్ చేయండి. సో దీంట్లో వచ్చేటప్పటికి మనం అందరూ కూడా ఆల్రెడీ నేర్చుకున్నదే. సో ఆర్పి means rapid prototyping in its basic form can be described as the production of three-dimensional parts from computer-aided design. So general గా మన computer-aided design, CAD designs ఏవో ఒకటి, అంటే CAD లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదండి, లైక్ మోడలింగ్ సాఫ్ట్వేర్స్, అనాలిసిస్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా. సో
So after completing the whole design and its analysis, we will send that to the tessellation. Tessellation means STL language. STL language ni use చేసి దాన్ని CAD మోడల్ ని టెసలేషన్ మోడల్ కింద చేస్తాం మనం. స్టాండర్డ్ టెసలేషన్ లాంగ్వేజ్ STL ఉంది కదండి, దాంట్లో చేసి ఆ తర్వాత స్లైసింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, జనరేషన్ ఆఫ్ లేజర్ స్కానింగ్ పార్ట్స్ ఆర్ మెటీరియల్ డిపాజిషన్ పాత్. సో లేయర్ బై లేయర్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఆర్ ఫినిషింగ్ ఆఫ్ ది పార్ట్స్ అనేవి జరుగుతాయి. ప్రోటోటైప్ టెస్ట్ కి వెళ్తుంది. ఓకే అనుకుంటే అటు దగ్గర ఫైనల్ ప్రోటోటైప్ కింద మారుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ద వేరియస్ స్టేజెస్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్. ఓకే, తర్వాత ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్ చైన్కి వచ్చేటప్పటికి క్యాడ్ మోడల్ కన్స్ట్రక్ట్ చేయడం, STL ఫార్మేట్ కన్వర్ట్ చేయడం దాన్ని, తర్వాత RP మెషిన్ ప్రాసెస్, STL ఫైల్ బై క్రియేటింగ్ స్లైస్డ్ లేయర్స్ ఆఫ్ మోడల్, స్లైస్డ్ లేయర్స్ కింద మోడల్ క్రియేట్ చేయడం. తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ మోడల్ ఈజ్ క్రియేటెడ్, ఫస్ట్ లేయర్ ని క్రియేట్ చేయడం. మోడల్ ఈజ్ దెన్ లోయర్డ్ బై థిక్నెస్ ఆఫ్ నెక్స్ట్ లేయర్. అంటే మనం ఇచ్చిన థిక్నెస్, మనం ఎంత థిక్నెస్ అయితే లేయర్ కి, ఒక్కొక్క లేయర్ కి ఇంత థిక్నెస్ ఉండాలని మనం అనుకుంటాం కదా, ఆ థిక్నెస్ డౌన్ కి కానీ అప్ కానీ, మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూసాం కదా, కొన్ని ఏమవుతాయంటే డౌన్ కి ఇలా డౌన్ అవుతాయి ప్లాట్ఫామ్స్, కొన్ని ఇలా పైకి వెళ్తాయి, అది జరుగుతుంది. తర్వాత ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ది మోడల్. మోడల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటది. తర్వాత ద మోడల్ అండ్ ఎనీ సపోర్ట్స్ ఆర్ రిమూవ్. దీన్నే పోస్ట్ క్యూరింగ్ అంటాం కదా, పోస్ట్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అంటారు. దాంట్లో ఏం చేస్తామంటే ఈ సపోర్ట్స్ ఏవైతే మనం ఇచ్చాం, STL కి SCG కి డిఫరెన్స్ ఇదే. అండ్ అనదర్ డిఫరెన్స్ ఈజ్ అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అది లేయర్ బై లేయరే, ఇది లేయర్ బై లేయరే. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మన సపోర్ట్ స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ ఏం చేస్తాం, వ్యాక్స్ యూజ్ చేస్తాం, అక్కడ ఏం చేస్తాం, సపోర్ట్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాం. సో దానివల్లే అక్కడ ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు సపోర్ట్ స్ట్రక్చర్స్ ఏముండవు, డైరెక్ట్ వ్యాక్స్ అనేది చేస్తాం. అలాగే ఇంకో డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ పోస్ట్ క్యూరింగ్ అనేది ఉంటది STL, అదే SCG లో మనకి పోస్ట్ క్యూరింగ్ అనేది ఉండదు. సో పోస్ట్ క్యూరింగ్ అంటే ఏంటి, ఏమైనా ఇర్రెగ్యులర్ గా లోపల కనుక పొలిమరైజేషన్ జరిగితే, సో వీఆర్ ఆల్సో టాక్డ్ అబౌట్ పొలిమరైజేషన్. సో పొలిమరైజేషన్ అనేది ఇర్రెగ్యులర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం పంపించిన లేజర్ అనేది అన్ని ప్లేసెస్ హోమోజీనియస్ గా క్యూరింగ్ అవ్వకపోతే దెన్ వీ విల్ గో ఫర్ ద పోస్ట్ క్యూరింగ్. జనరల్ గా SLA లో అవ్వదు కాబట్టి పోస్ట్ క్యూరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. పోస్ట్ క్యూరింగ్ ఆపరేటర్స్ అని మీకు చూపించాను. దాంట్లో ఏంటంటే ఒక క్యాబిన్ లా ఉంటది, అందులో మనం తయారు చేసిన పార్ట్ పెట్టి హై ఇంటెన్సిటీ UV రేస్ ని పంపినప్పుడు ఆ లోపల ఎక్కడైనా సరే అన్క్యూర్డ్ గా మిగిలిన రెజిన్ కూడా క్యూర్ అయ్యి మనకు హోమోజీనియస్ గా ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. ఓకే, ఆ ప్రాసెస్ SLA లో ఉంది, స్టీరియోలిథోగ్రఫిక్ ఆపరేటర్స్ లో. SCG లో లేదు, సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్. వై SCG లో లేదు, ఎందుకంటే SCG ప్రాసెస్ లోనే ఒక స్టెప్ ఉంది, ఏంటి, స్ట్రాంగ్ UV లైట్ ని మనం ఫోకస్ చేస్తాం దాని మీద. ఇప్పుడు ఒక లేయర్ కంప్లీట్ అయిపోయి, సో దట్ ఏమవుతుంది, ఒకవేళ అన్క్యూర్డ్ లేదా ఎక్కడైనా పార్ట్ ఏదైనా ఉంటే అది కూడా స్ట్రాంగ్ UV లైట్ మనం ప్రొజెక్ట్ చేయడం వల్ల క్యూర్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇదో క్వశ్చన్, రైట్ ద ఫ్యూ అప్లికేషన్స్ ఆఫ్ స్టీరియోలిథోగ్రఫీ సిస్టమ్. అప్లికేషన్స్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ చెప్పాను. దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే యూనిట్స్ లో అప్లికేషన్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ప్రతి దాన్ని అన్నిటిలో యూజ్ చేస్తున్నారు. అంటే అకార్డింగ్ టు ద మెటీరియల్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ మోడల్స్ లో చూడండి, టూల్స్ ఫర్ ప్రీ సిరీస్ ప్రొడక్షన్ టెస్ట్. ఓకే, అలాగే ప్రాసెసింగ్ లార్జ్ వెరైటీ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ పాలిమర్స్. ఓకే, అలాగే ఫంక్షనల్ పార్ట్స్ ఫర్ టెస్ట్. ఫంక్షనల్ పార్ట్స్ అంటే ఏంటి, జనరల్ గా పార్ట్స్ అనేవి మనం అసెంబ్లీ చేయాలి. అసెంబ్లీ చేయడానికి ఏమవుతుంది, ఈచ్ ఇండివిజువల్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ అసెంబ్లీ చేస్తే కానీ పనిచేయవు. అంటే డైరెక్ట్ ఫంక్షనల్ పార్ట్స్ దీంట్లో మనం చేసేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ అనదర్ అప్లికేషన్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రోఫార్మ్స్ ఫర్ ఎలక్ట్రో డిశ్చార్జ్ మెషినింగ్. ఎలక్ట్రోఫార్మ్స్ అంటే ఏంటి, మీకు చెప్పాను, ఎలక్ట్రో డిశ్చార్జ్ మెషినింగ్ అనేది మీరు అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ లో చూసి ఉంటారు. అందులో ఏం చేస్తుంది, బై యూజింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వీ విల్ మేక్ ద మెటీరియల్ రిమాల్డెడ్ ఇన్ ఆన్ ద వర్క్ పీస్. ఓకే, అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి జనరేట్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఆ లేయర్ ని వేపరైజ్ చేసేస్తుంది. వేపరైజ్ చేసి మనకి మెటీరియల్ రిమూవల్ అనేది జరుగుతుంది. సో ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి.
వన్ ఈజ్ వైర్డ్, అనదర్ వన్ ఈజ్ డై సింకర్ అంటారు. ఈ డై సింకర్ లో డై కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఒక సర్క్యులర్ షేప్ కట్ చేయాలనుకుందాం ఒక వర్క్ పీస్ మీద, అప్పుడు ఈ డై సింకర్ లో ఏం చేస్తాం, ఆ డై అనేది సర్క్యులర్ షేప్ లో క్రియేట్ చేసుకుంటాం. సో అలా క్రియేట్ చేయడానికి కూడా STL పనిచేస్తుంది. ఓకే, సో దీని మీద STL లో మనకి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషిన్ లో ఎందుకు పనిచేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీంట్లో ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్ లో ఫోర్సెస్ అనేవి వర్క్ పీస్ మీద ఏమి ఉండవు, జస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటే చాలు. సో ఫోర్సెస్ ఉండవు కాబట్టి నువ్వు ఈ STL ఫార్మాట్ యూజ్ చేసి నువ్వు ఎలక్ట్రోడ్స్ ని తయారు చేయొచ్చు. అంటే STL ఫార్మాట్ యూజ్ చేసి ఎలక్ట్రోడ్స్ ని తయారు చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్ గా అవుతుంది, యాక్యురసీ అనేది పెరుగుతుంది. అదే మీకు సర్క్యులర్ హోల్ మామూలుగా కావాలంటే చాలా రకాలు, అంటే సర్క్యులర్ ఈజ్ ఈజియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ షేప్ కావాలి, దట్ ఈస్ డిఫికల్ట్. సో అలాగా కొంచెం డిఫికల్ట్ గా ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే షేప్స్ ఉంటాయో వాటిని మనం ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్ కి కావాలి ఎలక్ట్రోడ్స్ బై యూజింగ్ STL వీ కెన్ మేక్ ఇట్. అలాగే ఫార్మ్ ఫిట్ ఫంక్షన్స్ ఫర్ అసెంబ్లీ టెస్ట్స్, అలాగే అసెంబ్లీకి వాటికి యూజ్ చేయడానికి కావాల్సిన ఫంక్షనల్ పార్ట్స్ ని తయారు చేయడం కోసం అది ఒకటి యూజ్ చేస్తాం. సో ఇలాగా అంటే ఇందులో బెనిఫిట్ చెప్పాను కదండి, మనకి ప్రతి దానికి ఒకే టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం చేయొచ్చు. తర్వాత అడ్వాంటేజెస్ కి వచ్చేటప్పటికి లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కాన్సెప్ట్ is applied to solid ground curing. So possibility of manufacturing parts which are impossible to produce conventionally using a single process. సో దీంట్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ మనం ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, అలాగే కంటిన్యూస్ అన్అటెండెడ్ ఆపరేషన్స్ ఫర్ 24 hours, ఇది ఒక బెనిఫిట్ రెండిట్లో, అంటే SLA లోని SEG లోని ఇది కంటిన్యూస్ గా మనం ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది 24 hours, ఎక్కడ ఆపాల్సిన నెసిటీ ఉండదు. తర్వాత హై రిజల్యూషన్ మీన్స్ హై యాక్యురసీ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే మనం లేయర్ బై లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అండ్ లేయర్ థిక్నెస్ ఈజ్ ఆల్సో వెరీ మైన్యూట్. చెప్పాను కదా 0.025 దగ్గర నుంచి 0.5 దాకా మనం చేసుకోవచ్చు లేయర్. అంటే మనం పెట్టే లేయర్ ని బట్టి క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. ఇఫ్ వీఆర్ గివింగ్ హై thickness of layer, the quality may decrease, but the process is faster. In case of low thickness, okay, in case of low thickness, quality is high, but సార్ మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు సార్. సరిగ్గా రావట్లేదా? ఏదో నోటికి అడ్డం పెట్టుకుని మాట్లాడినట్టు వస్తుంది సార్. అవునా, ఒకసారి మాస్క్ తీసేసి చెప్పనా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా. యా ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకేనా, సరే. మాస్క్ పెట్టుకోవాలని పెట్టుకున్నాను. ఓకే, అందరికీ ఓకే కదా? రైట్. ఓకే, సో అలాగా మనకి ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ హై రిజల్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ విల్ బి అవైలబుల్. అలాగే ఎనీ జామెట్రికల్ షేప్ కెన్ బి మేడ్ విత్ వర్చువల్లీ నో లిమిటేషన్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఇదే. ఇక్కడ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గా ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు. ఏ షేప్ అయినా సరే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. కానీ కన్వెన్షనల్ లో ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇది డెఫినెట్ గా చెప్పొచ్చు. ఎందుకు ఉండదు అంటే అక్కడికి వచ్చేటప్పటికి చాలా ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి కన్వెన్షనల్ లో. అంటే టూల్ మీద యాక్ట్ చేస్తాయి, వర్క్ పీస్ మీద యాక్ట్ చేస్తాయి. ఈ ఫోర్సెస్ యాక్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి సర్ఫేస్ మీద. ఓకే, సో అందువల్ల యాక్యురసీ అనేది కరెక్ట్ గా రాదు. అలాగే కొన్ని ఇర్రెగ్యులర్ షేప్స్ ని అలా డెఫినెట్ గా మనం కొన్ని చేయలేం. అందుకని కాస్టింగ్ ప్రాసెస్ లో చేస్తారు. ఓకేనా, సో కాస్టింగ్ ప్రాసెస్ లో చేసినా సరే ఏమవుతుంది, దానికి మళ్ళీ ఈ ఫినిషింగ్ ఆపరేషన్స్ ఇవి చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ జామెట్రికల్ షేప్స్. ఓకే, డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి నెసెసిటీ టు హ్యావ్ సపోర్ట్ స్ట్రక్చర్స్. జనరల్ గా ఇదే డిసడ్వాంటేజ్. సపోర్ట్ స్ట్రక్చర్స్ కూడా ఆటోమేటిక్ గా మనం ఈ మోడల్ తో పాటు క్రియేట్ చేయాలి. ఒకవేళ అలా క్రియేట్ చేయకపోతే అక్కడ సపోర్ట్ స్ట్రక్చర్స్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగదు. సో సపోర్ట్ స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేయడం ఎంత ఇబ్బందో, అలాగే మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడానికి అనదర్ ప్రాసెస్. సో సపోర్ట్ స్ట్రక్చర్స్ పెడతాం వల్ల
టూ ప్రాసెస్. వన్ ఈజ్ స్టార్టింగ్ మెటీరియల్ మళ్ళీ మార్చుకుంటా ఉండాలి, అంటే సపోర్ట్ స్ట్రక్చర్స్ కి ఒకే మెటీరియల్, యాక్చువల్ పార్ట్ కి ఒకే మెటీరియల్ యూజ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే యాక్చువల్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సపోర్ట్ స్ట్రక్చర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్లేస్ టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ దేర్. సో ఇలాగా కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. సో దట్స్ వై మనకి ఇది వచ్చేటప్పటికి ఏంటంటే FDM, ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్ అనేది ఒకటి ఉంది, దాంట్లో యూజ్ చేస్తారు. ఇలా సపోర్ట్ స్ట్రక్చర్ ఒకలాగా, దీన్ని ఒకలాగా, అంటే ముందుకెళ్ళే క్లాసెస్ లో నేను చెప్తాను. అలాగే యాక్యురసీ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మెకానికల్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో యాక్చువల్ గా యాక్యురసీ అనేది ఓకే బెటర్ దాన్ కన్వెన్షనల్ మెషిన్స్, కానీ మెకానికల్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి యాక్యురసీ అనేది అంత రేంజ్ లో ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మెకానికల్ రేంజ్ లోకి వచ్చేటప్పటికి కొన్ని పార్ట్స్ ఫిట్స్ ఇవన్నీ ఉంటాయి, అంటే అసెంబ్లింగ్ అని ఒకే పార్ట్, అంటే అసెంబ్లీ డైరెక్ట్ గా మనం చేయలేం కాదు. సో అలాంటి చోట్ల మైన్యూట్ ఎర్రర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్స్ వై యాక్యురసీ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మెకానికల్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. అలాగే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్స్ డ్యూ టు గివెన్ మెటీరియల్ ప్రాపర్టీస్. సో అనదర్ డిసడ్వాంటేజ్ ఇందులో వచ్చేటప్పటికి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఇప్పుడు కూడా ఇదే డిసడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది, ఏంటంటే అన్ని మెటీరియల్స్ ని మనం చేయలేం. ద ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ వీ కాంట్ మేక్ ఎవ్రీ మెటీరియల్, అన్ని మెటీరియల్స్ చేయలేం, కానీ కొన్ని మెటీరియల్స్ ని మనం చేయొచ్చు. అలాగే లేబర్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ ప్రాసెసింగ్, ఎస్పెషల్లీ క్లీనింగ్. సో డెఫినెట్ గా దీనికి పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంటది కాబట్టి లేబర్ రిక్వైర్మెంట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కాస్ట్, ఎకనామికల్లీ కొంచెం ఇబ్బంది. తర్వాత ఈ స్టీరియోలిథోగ్రఫీ ప్రిన్సిపల్ గురించి, ఇది November 2006 లో అడిగాడు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద స్టీరియోలిథోగ్రఫీ ప్రాసెస్ విత్ నీడ్ స్కెచ్ అండ్ వాట్ ఆర్ ద ప్రాసెస్ పారామీటర్స్ ఆఫ్ SLA సిస్టమ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద పార్ట్ క్వాలిటీ. ఇది ఆల్రెడీ మనం ఈ PPT కూడా మీకు పంపుతాను, సో దట్ యూ విల్ లెర్న్. సో అలాగే స్టీరియోలిథోగ్రఫీ మనం చూసాం, ఓకే, అప్లికేషన్స్ చూసాం, అడ్వాంటేజెస్ చూసాం, డిసడ్వాంటేజెస్ చూసాం. This is another question. Describe the working principle, advantages and disadvantages SLA process with a neat sketch. Okay, working principle గురించి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా కూడా కామనే. ఓకే, పారామీటర్స్ వచ్చేటప్పటికి లేజర్ టైప్ ఉంటుంది, లేజర్ పవర్ ఉంటుంది, లేజర్ లైఫ్, రీకోట్ మెటీరియల్స్, మినిమం స్లైస్ థిక్నెస్, బీమ్ డయామీటర్, స్కాన్ స్పీడ్, ఇవన్నీ కూడా ఆఫ్ కోర్స్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్ పారామీటర్స్. బట్ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లేయర్ థిక్నెస్ ఒకటి, బీమ్ స్పీడ్ ఒకటి, అంటే లేజర్ పవర్ స్పీడ్ ఉంటది కదా అది, అంటే క్యూరింగ్ ఎంత ఫాస్ట్ గా చేస్తుంది, స్కాన్ స్పీడ్ అని ఉంది కదా అదొకటి. తర్వాత రీకోట్ మెటీరియల్ అవసరం లేదు, కానీ లేజర్ లైఫ్, లేజర్ పవర్, మినిమం స్లైస్ థిక్నెస్. ఓకే, ఓకే, సో అదొకటి. తర్వాత వాట్ ఈస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ లిమిటేషన్స్. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినాయి. నేను కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇందులో ప్లేస్ చేశాను. సో ఇవి కూడా మీకు అందులో మెటీరియల్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్ క్వశ్చన్స్ ఉంటే కనుక దాంట్లో మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది. సో విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ డెఫినేషన్స్, లేయర్ బై లేయర్, ఫిజికల్ మోడల్, ప్రొడక్షన్ లైన్. ఓకే, ఈ ప్రొడక్షన్ లైన్ అనేది మనకి ఇందులో ప్రోటోటైపింగ్ డెఫినేషన్స్ లో ఉండదు. లేయర్ బై లేయర్ ఉంటుంది, ఫిజికల్ మోడల్ ఉంటుంది ఫ్రమ్ 3D CAD డేటా. ప్రొడక్షన్ లైన్ అనేది దీంట్లో ఉండదు. తర్వాత విచ్ ఆఫ్ ది ప్రాసెస్ ఈజ్ నాట్ యూజింగ్ లేజర్, SLA, SLSA, FDM, ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్. ఫ్యూజ్డ్ డిపోజిషన్ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు దీన్ని, LOM. SLA స్టీరియోలిథోగ్రఫిక్ అపరేటర్స్, ఇది ఏంటంటే సెంటరింగ్ లేజర్ అప్లికేషన్, ఇది ఒకటి. అలాగే FDM, ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్. ఇలాగా కొన్ని బిట్స్ కూడా ఇచ్చాను. ఓకే, అరౌండ్ దీంట్లో మీకు which CAD software cannot be used to create data. ఏం చేశానంటే బిట్స్ యాక్చువల్ యూనిట్ వైజ్ కాకుండా మొత్తం ఓవరాల్ గా కూడా నేను అరేంజ్ చేశాను మీకు మిడ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 యూనిట్స్ కి సంబంధించినవి. ఓకే,
సో 20 బిట్స్. అలాగే ఇందులో వీడియో లెక్చర్స్ కొన్ని అసైన్ చేశాను. దిస్ ఈస్ ద హోల్ ఫస్ట్ యూనిట్ పీపీటీ. ఓకే, కొంచెం పార్టిసిపెంట్స్ మటుకి పెరగాలి, బాగా తక్కువ ఉన్నారు. ఎనీవే ఇద్దరు ముగ్గురికి ఫోన్స్ లేవండి సార్. ఇద్దరు నేను ముగ్గురు కాల్ చేసి కనుక్కున్నాను. అవును సార్. మరి వాళ్ళకి ఏంటి ఎలాగా, వాళ్ళు ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి కదా. చెప్పాను సార్, మీ రిలేటివ్ అది మీ అదే వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఎవరిదైనా తీసుకొని క్లాస్ విని తర్వాత ఇచ్చాయని కూడా చెప్పాను సార్. మరి మనకు ఉన్నది చేస్తే ఇంకా అవకాశం చెప్పలేదు సార్. జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సిఆర్ నీ పరిస్థితి ఏ సెక్షన్ ఏమంటున్నారమ్మా? చందు స్క్రీన్ వస్తుందా? వస్తుంది సార్. చందు లేడా ఆన్లైన్ లో? సో ఇది స్టీరియోలిథోగ్రఫీ అంటే ఏం లేదు, జస్ట్ ఇంకొకసారి బ్రష్ అప్ చేస్తాను. ఈ క్లాస్ ఎండింగ్ లో మీకు నెక్స్ట్ క్లాస్ లో మనం లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఒక వీడియో చూద్దాం. జస్ట్ బ్రష్ అప్పింగ్ ఆఫ్ ది స్టీరియోలిథోగ్రఫీ అంతే, ఎప్పుడో చెప్పాం కదా. చూడమ్మా, స్టీరియోలిథోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద additive manufacturing process which uses CAD data to create the object. Okay, so దాంట్లో మనకి ఇవన్నీ డిఫరెంట్ మెషిన్స్ యూజ్డ్ ఇన్ స్టీరియోలిథోగ్రఫీ. సో స్టీరియోలిథోగ్రఫీ apparatus is a liquid based process which builds parts directly from CAD software. CAD software నుంచి డైరెక్ట్ గా పార్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, యూజెస్ ఏ లో పవర్ లేజర్ టు హార్డెన్ ఫోటో సెన్సిటివ్ రెజిన్స్ అండ్ అచీవ్ పాలిమరైజేషన్. సో ఇందులో మనకి జరిగేది ఏంటంటే ప్రిన్సిపల్ పాలిమరైజేషన్ అనేది జరుగుతుంది. దానికి ఏం చేస్తామంటే ఫోటో సెన్సిటివ్ రెజిన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫోటో పాలిమరైజేషన్ అనేది జరుగుతుంది. నథింగ్ బట్ ఫోటో పాలిమరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ by using the photon energy it will changes its phase from liquid to solid. ఓకే, అంటే చైన్ లైక్ స్ట్రక్చర్స్ పాలిమరైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. బై యూజింగ్ ద ఫోటాన్ ఎనర్జీ కనుక జరిగితే దట్ ఈస్ కాల్డ్ ఫోటో పాలిమరైజేషన్ అంటారు. ద ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ స్టీరియోలిథోగ్రఫీ ప్రాసెస్ డెవలప్డ్ బై 3D systems of Valencia, California, and around 1980s లోనే ఇది స్టార్ట్ అయింది. తర్వాత ఈ ప్రాసెస్ కి వచ్చేటప్పుడు జనరల్ గా మనకి ద ప్రాసెస్ బిగిన్స్ విత్ క్యాడ్ మోడల్. తర్వాత ఫైల్ ఈస్ డిజిటల్లీ స్లైస్డ్ ఇంటూ సిరీస్ ఆఫ్ ప్యారలల్ హారిజాంటల్ క్రాస్, అంటే స్లైసింగ్ అనేది జరుగుతుంది. తర్వాత రేడియేషన్ సోర్సెస్ డ్రాస్ ద క్రాస్ సెక్షన్ ఆన్ బోత్ ఆఫ్ ది ఫోటో పాలిమర్ రెజిన్ విచ్ సోలిడిఫైస్ ద క్రాస్ సెక్షన్. జనరల్ గా ఫోటో పాలిమరైజేషన్ ప్రాసెస్ ద్వారా సోలిడిఫికేషన్ అనేది జరుగుతుంది. ద పార్ట్ ఈస్ లోయర్డ్ ఏ లేయర్ థిక్నెస్ ఇంటూ ద బాత్ అండ్ ఎడిషన్ రెజిన్ ఈస్ స్వెప్ట్ డౌన్ టు ద సర్ఫేస్. సో జనరల్ గా ఏంటంటే ఒక్కొక్క లేయర్ వైజ్ ఇది ఫామ్ అవుతూ ఉంటది. ద రేడియేషన్ సోర్స్ దెన్ సోలిడిఫైస్ ద నెక్స్ట్ క్రాస్ సెక్షన్. అలాగా ఒకటి లోయర్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రేడియేషన్ అనేది పంపించడం ద్వారా మళ్ళీ ఇంకో లేయర్ సోలిడిఫై అవుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ అంటిల్ ద పార్ట్ ఈస్ కంప్లీటెడ్. వన్స్ ద మోడల్ ఈస్ కంప్లీట్ ద ప్లాట్ఫామ్ రైజెస్ అవుట్ ఆఫ్ ది వ్యాట్. వ్యాట్ అంటే ఏంటంటే ద అపరేటస్ విచ్ క్యారీస్ దిస్ రెసిన్, దాన్ని మనం వ్యాట్ అంటాం. Okay, once the model is complete the platform rises out of the vat and the excess resin is drained. The model is then removed from the platform, washed off excess resin and then placed in a curing light oven for a final curing. సో దీంట్లో వచ్చేటప్పటికి జనరల్ గా ప్రాసెస్ క్యాడ్ మోడల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాడ్ మోడల్ ని స్లైసింగ్ చేయడం, స్లైసింగ్ చేసిన తర్వాత క్యాడ్ మోడల్ ని STL స్టాండర్డ్ టెస్లేషన్ లాంగ్వేజ్ లోకి మార్చడం. అంటే ఈ క్యాడ్ మోడల్ ని కంటిన్యూస్ గా ఉన్న ఈ మోడల్ ని ట్రయాంగులర్ షేప్స్ కింద కన్వర్ట్ చేసి ఆ తర్వాత స్లైసింగ్ అనేది జరగడం. ఈ స్లైసింగ్ అనేది మనం మెషిన్ కి ఇచ్చిన తర్వాత అది లేయర్ బై లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది బై యూజింగ్ లేజర్. ఓకే, దట్ ఈస్ ద ప్రాసెస్. దీంట్లో వచ్చేటప్పటికి పోస్ట్ క్యూరింగ్ అనేది కూడా ఉంటుంది. పోస్ట్ క్యూరింగ్ అంటే నేను చెప్పాను కదండి, ఏదైనా అన్క్యూర్డ్ రెజిన్ ని మళ్ళీ క్యూర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఓకే,
సో ఫోటోపాలిమరైజేషన్ అంటే ఏంటి, ఇది కూడా మనం చూసాం లాస్ట్ క్లాస్. సో photopolymers, various types of radiation may be used to cure commercially photopolymers including gamma rays, x-rays, electro beams, UV, visible light. వీటిని జనరల్ గా మనం యూజ్ చేసేది అంటే అక్కడ ఉన్న మెటీరియల్ ని బట్టి, అక్కడ ఉన్న ఫాస్ట్నెస్ ని బట్టి, అక్కడ ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ ని బట్టి ఇట్లా ఏదైనా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతూ ఉంటది. ఓకే, ఫోటోపాలిమర్స్ ని యూజ్ చేసేది గామా రేస్, ఎక్స్-రేస్, ఎలక్ట్రాన్ బీమ్స్, యూవి, విజిబుల్ లైట్. తర్వాత టైప్స్ ఆఫ్ ఫోటోపాలిమరైజేషన్ కి వచ్చేటప్పటికి క్యూరబుల్ రెజిన్ యూ హ్యావ్ ఫోటో ఇనిషియేటర్స్ ఉంటాయి, రియాక్టివ్ డైల్యూటెంట్స్ ఉంటాయి, ఫ్లెక్సిబిలైజర్స్ ఉంటాయి, స్టెబిలైజర్స్ ఉంటాయి, అండ్ లిక్విడ్ మోనోమర్స్ ఉంటాయి. మెయిన్ గా లిక్విడ్ మోనోమర్స్, ఫోటో ఇనిషియేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఏంటంటే లిక్విడ్ మోనోమర్స్ ఒకదాంతో ఒకటి జాయిన్ అయ్యేటప్పటికి పొలిమరైజేషన్ అనేది జరుగుతుంది. ఫోటో ఇనిషియేటర్స్ ఏంటంటే మనం ఏదైతే యూవీ లైట్ పంపుతామో దాంట్లో ఉన్న ఫోటాన్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఇక్కడ చైన్ పాలిమర్స్ కింద మారుతుంది అనమాట. సో దీంట్లో యాక్రిలైట్, ఎపాక్సీ, వినైల్ ఇవన్నీ కూడా ఉంటాయి. యాక్రిలైట్ అంటే హై రియాక్టివిటీ, inaccuracy, shrinkage and curling, oxygen inhibition, free radical polymerization. అలాగే ఎపాక్సీ స్లో, ఫోటో స్పీడ్, బ్రిటిల్నెస్ ఉంటుంది, దీనికి యాక్యురసీ ఉంటుంది, హార్డర్, స్ట్రాంగర్, నాట్ ఆక్సిజన్ ఇన్హిబిషన్, సెన్సిటివిటీ టు హ్యూమిడిటీ, క్యాటయానిక్ పొలిమరైజేషన్. జనరల్ గా పొలిమరైజేషన్ లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్, అనదర్ వన్ ఈజ్ క్యాటయానిక్ పొలిమరైజేషన్. సో SL resins commercially available today are epoxides విచ్ సమ్ యాక్రిలైట్ కాంటెంట్. యాక్రిలైట్ అనేది ఏంటంటే జనరల్ గా ఇట్ ఈస్ ఎ కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఫాస్ట్ అప్ చేయడం కోసం. తర్వాత మల్టీ ఫంక్షనల్ మోనోమర్స్, పాలిస్టర్ యాక్రిలైట్ PEA అంటాం, ఎపాక్సీ యాక్రిలైట్స్ EA, యూరిథేన్ యాక్రిలైట్స్ UA, ఎమినో యాక్రిలైట్స్ అండ్ సైక్లోపెటిక్ ఎపాక్సీస్, ఇంటర్పెనిట్రేషన్ పాలిమర్ నెట్వర్క్. సో ఇవన్నీ కూడా ఎపాక్సీ యాక్రిలైట్ అని జనరల్ గా యూజ్ చేస్తాం. ఇవి డిఫరెంట్ నేమ్స్. పొలిమరైజేషన్ దాన్ని నేను చెప్పినట్టు రాడికల్ పొలిమరైజేషన్, క్యాటయానిక్ పొలిమరైజేషన్ అని ఉంటాయి రెండు. తర్వాత ఫోటోపాలిమరైజేషన్ ఈజ్ ఎక్సోథర్మిక్ హీట్స్ ఆఫ్ రియాక్షన్ అరౌండ్ 85 kilojoules per mole for acrylate. Despite high heats of reaction, a catalyst is necessary to initiate the reaction. Catalyst అనేది డెఫినెట్ గా కావాలి. Photo initiators acts as the catalyst and also at the same time they will capture the photons. Mixtures of different types of photo initiators may also be employed. Radical polymerization. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి స్కానింగ్, లేజర్స్ అండ్ లేజర్ స్కానింగ్ టెక్నిక్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను. లైక్ వన్ ఈజ్ వెక్టర్ స్కానింగ్. సో వెక్టర్ స్కానింగ్ అంటే మీకు అదే ఈ పాయింట్ టు పాయింట్ అని చెప్పాం కదా. అలాగే మాస్క్ ప్రొజెక్షన్, మన SCG లో జరిగేది ఇదే కదా, మాస్క్ ప్రొజెక్షన్ అంటాం. ఓకే, తర్వాత 2 photon అప్రోచ్, ఇది కూడా మనం చూసాం లాస్ట్ క్లాస్ లో, వీడియో ఒకటి మీకు చూపించాను. ఏం జరుగుతుంది ఆ వీడియో, చాలా మైన్యూట్ ప్రోటోటైప్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. లైక్ మీకు అందులో వీడియోలో చూపించినట్టు ఒక పెన్సిల్ టిప్ మీద ఒక క్యాజువల్ కన్స్ట్రక్ట్ చేసిన వీడియో ఒకటి చూపించారు. సో ఆ విధంగా మనం దీంట్లో అంటే 2 photon అప్రోచ్ లో మనం చూడొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ వెక్టర్ ఆర్ పాయింట్ బై పాయింట్ స్కానింగ్. జనరల్ గా దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం లైక్ SLA లో. ఇందా మాస్క్ ప్రొజెక్షన్ కి వచ్చేటప్పటికి మనం SCG లో యూజ్ చేస్తాం. ఈ పాయింట్ బై పాయింట్ వచ్చేటప్పటికి SLA లో యూజ్ చేస్తాం. ఓకే, సో SLA లో పాయింట్ బై పాయింట్ అంటే ఒక లేజర్ అనేది ఫోకస్ ఒకదాని తర్వాత ఒకటి అంటే మెల్లిగా క్యూర్ అవుతా వస్తుంది అనమాట, ఒక పాయింట్. సో ఇట్ టేక్ సమ్ టైమ్ కంపేర్ టు దిస్ మాస్క్ ప్రొజెక్షన్. మీకు అందుకే మనకి SCG అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు కంపేర్ టు దిస్ SLA. ఓకే, అదేనండి. సో ఇలాగా ఇందులో వచ్చేటికి లేజర్ ఈజ్ ఫోకస్డ్ ఆర్ షేప్డ్ త్రూ ఆప్టిక్స్. ది కంప్యూటర్ కంట్రోల్డ్ మిర్రర్ డైరెక్ట్స్ లేజర్ టు అప్రోప్రియేట్ స్పాట్ ఆన్ ఫోటోపాలిమర్ సర్ఫేస్. పాలిమర్ సాలిడిఫైస్ వేర్ ఎవర్ లేజర్ హిట్స్ ఇన్ ఇట్. సో ఇదేంటంటే ఒక్కొక్క పాయింట్ ని మెల్లిమెల్లిగా క్యూర్ చేసుకుంటూ వస్తుంది. అదే మాస్క్ లోకి వచ్చేటప్పటికి ఒకేసారి క్యూర్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, రైట్. హైరార్కీ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని ప్రాసెస్ పారామీటర్స్ లైక్ క్యూర్ డెప్త్ అని, డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ ఆఫ్ లేజర్, ఎక్స్పోజర్, క్రిటికల్ ఎక్స్పోజర్, పీక్ ఎక్స్పోజర్, ఇరేడియన్స్, ఇవన్నీ కూడా మీకు ఇచ్చే మెటీరియల్ లో ఉంటాయమ్మా. ఓకే,
రైట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం దిస్ ఇస్ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చర్. ఒకసారి అందరికి వినపడుతుందా చెప్పండి అమ్మా, వాయిస్ కూడా వస్తుందా? సార్ వస్తుంది సార్. ఓకే, వీడియో రావట్లేదు, వీడియో వాయిస్ రావట్లేదు సార్. వీడియో వాయిస్ ఇంకా నేను ప్లే చేయాల. ఓకే సార్. ఒకసారి రావట్లేదు అన్నారు కదా ఇందులో. ఓకే ఇప్పుడు వస్తుంది. ఇదేంటంటే లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మన యూనిట్ 2 అమ్మ. ఓకే, జస్ట్ ఇది ఈ వీడియో ఒకసారి చూడండి, మనం రేపొద్దున క్లాస్ చెప్పేటప్పుడు ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. రైట్. It is a rapid type process. What's the voice? Discuss about the parts of the loam laminated object manufacturing process. There will be roller. There are 4 roller. So laminated object manufacturing is one of the solid based అన్నమాట. Also called support roller. అంటే ఇందులో షీట్స్ ఉంటాయి, లామినేటెడ్ షీట్స్ ఉంటాయి. Support roller. These are rollers. ఈ ఇంపార్టెంట్ పార్ట్స్ చూపిస్తున్నాడు. And this is a sheet material on which we will cut our product and we will laminate all the layer for making the final product. This is the sheet of the metal or sheet of the material. This is a platform on which our product will lie. This platform will going downward during the process. This is a heated roller for lamination purpose. This heated roller roll from right to left and left to right for laminate the thin sheet of the material, sheet material. This is a laser. This is a mirror. And this is a optics head which will move on the sheet according to the direction from the computer monitor. And this is a laser light, the red color. This is a laser light. This will come from laser, and by striking on the mirror it will reflect to the optics head, and optics head directed this laser on the sheet according to the product which we want to make. Now we see the animation of the laminated object manufacturing. What will happen in this process? The laser will come from the laser beam and it will come to the optics head. Roller will rotate and optics head will cut the sheet in the required dimension, and the platform will go down. This platform will go down. The cutted sheet part will be on this, and again roller will move and the cutted sheet part will going forward. Now again optics head will work and the second sheet part will be made. Now this heated roller will move. This heated roller will move and laminate these two sheets with each other. Now this process is repeated again and again. Now these layers one by one laminate 1 hour to each other, and the final product will be made. So this is the process of laminated object manufacturing. Thank you. This is a product which is made by these sheets by fused each other. So thank you. Good grammar and spelling are important, but if you want to write ఓకే స్టూడెంట్స్, సో మీ అందరికీ కూడా సో వాట్ ఈజ్ లామినేటెడ్ ఆబ్జెక్ట్ అనేది కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. నేను నెక్స్ట్ క్లాస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఫ్రమ్ బై టుడే అసైన్మెంట్స్ చెప్పండి సార్. ఇందాక అసైన్మెంట్స్ గురించి చెప్పారు కదా సార్. అసైన్మెంట్స్ ఏంటంటే అసైన్మెంట్స్ ఏంటంటే మనకి ఇందులో కేస్ స్టడీస్ ఉన్నాయి మీ సిలబస్ లో చూస్తే. సో కేస్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక రియల్ టైమ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్స్ అని నేను నెట్లో కొడితే వస్తాయి.
ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్. ఓకే, ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే నేను ఇస్తాను, అది మీరు రాద్దరు కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ గో టు ద ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ రియల్ టైమ్ ఆబ్జెక్ట్ ఆర్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ అని. అది ఎగ్జాంపుల్ మీరు ఒకసారి స్టడీ చేసి దాని ప్రాసెస్ ఏం జరిగింది స్టార్టింగ్ టు ఎండింగ్ అనేది ఒక కేస్ స్టడీ కింద రాయాలన్నమాట. కేస్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ రియల్